హాయ్ వ్యాస్, వెల్కమ్ టు హలో లేడీస్. ఈరోజు హలో లేడీస్లో మనం వచ్చేసాము శ్రీనగర్ కాలనీలో ఉన్న సత్యసాయి నిగమంలో జరుగుతున్న పరిణయాన్ని ఎగ్జిబిషన్లోకి. మరి ఇక్కడ ఉన్న కలెక్షన్ ఏంటో వెళ్ళి చూసేద్దాం. మేజర్గా కనిపించేవి ఏంటంటే హాఫ్ శారీస్ అండ్ పట్టు లంగాస్ అండ్ బ్లౌజెస్ అనమాట. సో వాటిలో నుంచే మనం ఇప్పుడు హాఫ్ శారీస్ అండ్ ఘాగ్రా టైప్లో కనుక తీసుకుంటూ ఉంటే ఇక్కడ ఉన్నవన్నీ మనం అదే ప్యాటర్న్లో చెప్పుకోవచ్చండి. సో రెగ్యులర్గా ట్రెండీగా ఉండేలాగా చూడాలి అనుకుంటే కనుక మనం ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అనమాట. అంటే పట్టు లంగాస్ వచ్చేసి ఇప్పుడు కామన్ అయిపోయింది కదండి, ఎవరైనా అవే వేసుకుంటున్నారు. అలా కాకుండా కొంచెం ఏంటంటే ట్రెండీ టచ్ అనేది దానిలో ఎక్కువగా కావాలి అనుకుంటే కనుక మనం ఈ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ని తీసుకోవచ్చు అనమాట. పైనంతా కూడా మనకి ఎలాంటి ఫ్యాబ్రిక్ వచ్చిందంటే కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉండే ఫ్యాబ్రిక్ వచ్చింది కదా. దీని లోపల మనకి లైనింగ్ వచ్చేసేసి కొన్నిటికేమో షిఫాన్స్ ఇచ్చారు, కొన్నిటికేమో సాటిన్స్ ఇచ్చారు. ఈ టైప్లో తీసుకుంటే కనుక మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది అనమాట. దీని కిందకి హెవీగా బార్డర్స్ని ఇచ్చేసేసి చాలా డిఫరెంట్గా డిజైన్ చేసినట్టుందండి. అండ్ కాంట్రాస్ట్లో మనకి ఏంటంటే ఈ రెడ్ అండ్ మరూన్ కలర్ మిక్స్ ఉన్న దుపట్టాని ఇవ్వడం జరిగిందనమాట. దీనికి మనకి బ్లౌజ్ కావాలంటే గోల్డ్ వేసుకోవచ్చు, లేదంటే కనుక రెడ్ మరూన్ వేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేసి ఇంకొకటి మనకి గోల్డ్ కలర్లో ఇచ్చారండి, టిష్యూ ఫ్యాబ్రిక్ తీసుకున్నారనమాట. దీని లోపల మనం చూస్తూ ఉంటే మనకి దీనిలో కాటన్ లైనింగ్ ఇచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుందండి. బార్డర్స్లో కనుక మనం చూస్తూ ఉంటే పింక్ కలర్ ఇచ్చారు, గ్రీన్ కలర్ ఇచ్చారు, అలాగే గోల్డ్ కలర్తో హెవీగా వర్క్ ఉంది కదా. కానీ మనం దుపట్టా కనుక చూస్తూ ఉంటే మనకి కాంట్రాస్ట్లో పింక్ కలర్ ఇచ్చేసారు కాబట్టి మనం బ్లౌజ్ దగ్గరికి వచ్చేసరికి గ్రీన్ తీసుకున్నా కూడా చక్కటి కాంట్రాస్ట్ మెయింటైన్ చేసినట్టుగా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్యాటర్న్లో కూడా తీసుకోవచ్చు. మరి మరొకటి వచ్చేసి మనకి ఏంటంటే నెట్టెడ్ ఇచ్చారండి. లోపలంతా కూడా మనకి ఏంటంటే సాటిన్ లైనింగ్ ఇచ్చారనమాట. ఈ లెహంగాలో కనుక మనం చూస్తూ ఉంటే లోపలంతా కూడా సాటిన్ లైనింగ్ ఇచ్చేసారు. పైనంతా కూడా డార్క్ మరూన్ కలర్లో ఇచ్చారనమాట. అండ్ బార్డర్స్ దగ్గరికి వస్తూ ఉంటే మనకి వెల్వెట్ బార్డర్ ఇచ్చారండి రెడ్ కలర్లో. దీని మీదనే టోటల్గా మనకి గోల్డ్ కలర్ జరీ వర్క్ అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. కట్ వర్క్ బార్డర్ కూడా మరొకటి ఇవ్వడం జరిగింది. దీనిలో ఇంట్రెస్టింగ్ పార్ట్ వచ్చేసి బ్లౌజ్ అని చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనకి దుపట్టా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఇచ్చారండి. క్రష్డ్ ఫ్యాబ్రిక్లో షిమ్మర్లోనే మనకి ఇలా ఇచ్చారనమాట. టిష్యూ షిమ్మర్లోనే మనకి ఈ విధంగా ఇచ్చారు. బార్డర్స్ కూడా ఏంటంటే ఒక సైడ్ అంతా కూడా రెగ్యులర్ బార్డర్స్ ఇచ్చి మరో సైడ్ చూస్తూ ఉంటే కనుక కట్ వర్క్ బార్డర్స్ లాంటివి ఇచ్చారనమాట. అండ్ దీనికి కాంట్రాస్ట్గా ఉండడం కోసం బ్లౌజ్ని వచ్చేసి గోల్డ్ కలర్ సీక్వెన్స్ బ్లౌజ్ తీసుకొని దీనికి కూడా ఏంటంటే లెహంగాలో ఎలా అయితే మనకి వెల్వెట్ బార్డర్స్ ఇచ్చారో అదే బార్డర్స్ని ఇవ్వడం జరిగింది. సో ఈ ప్యాటర్న్లో మనం బ్లౌజెస్ని తీసుకోవచ్చండి. మరొకటి చూస్తూ ఉంటే కనుక ఇది కూడా మనం చెప్పుకోవాలి అంటే కనుక నెట్టెడ్ ఫ్యాబ్రికేనండి. కాకపోతే ఏంటంటే కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది అనమాట. దీనిలో ఏంటంటే పోల్కో డాట్స్ వచ్చినట్టుగా కనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పటివరకు నెట్టెడ్ అంటే అన్నీ మనం ట్రాన్స్పరెంట్గా చూస్తున్నాం కదా. ఇది వచ్చేసి కొంచెం థిక్గా కనిపిస్తుంది అనమాట. ఫ్యాబ్రిక్ సింగిల్ లేయర్లోనే మనకి థిక్గా కనిపిస్తుంది. దీని మీద అంతా వర్క్ చూస్తూ ఉంటే మనకి పర్ల్స్ అండ్ కుందన్స్ తోటి మనకి వర్క్ అంతా కూడా కనిపిస్తుంది. అండ్ బార్డర్స్లో కూడా రెండు డిఫరెంట్గా ఉండే ఫ్యాన్సీ బార్డర్స్ని యూజ్ చేశారు. మరో బార్డర్ వచ్చేసి మనకి గోల్డ్ వర్క్ అంతా ఉన్నట్టుగా కనిపిస్తుంటుంది అనమాట. పింక్ బేస్ తీసుకున్నారు. దీనికి బ్లౌజ్ని కూడా వచ్చేసి మనకి 3 డిఫరెంట్ షేడ్స్లో తీసుకున్నారండి. ఒకటి వచ్చేసి డార్క్ మస్టర్డ్ వచ్చింది, ఇంకొకటి ఏమో మస్టర్డ్ విత్ పింక్ మిక్స్ ఉన్న షేడ్లా కనిపిస్తుంది. మరో బార్డర్ దగ్గరికి వచ్చేసరికల్లా పింక్ కలర్లో హెవీగా డార్క్గా ఇచ్చేసారనమాట. దీనికి మనం ఏ కలర్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకున్నా కూడా బ్యూటిఫుల్గా ఉంటుందండి. మరి ఇంకా ఇక్కడ ఏంటంటే చెక్స్ ప్యాటర్న్లో కూడా ఇక్కడ లెహంగాస్ మనకు కనిపిస్తున్నాయి. ఈ ప్యాటర్న్లో కూడా తీసుకోవచ్చు అనమాట. జనరల్గా శారీసే చూస్తున్నాం కదా చెక్స్ ప్యాటర్న్లో, అలాగే డ్రెస్సెస్ కూడా ఇప్పుడు వచ్చేస్తున్నాయి కాబట్టి లంగా ఓణీల్లో అలాగే కాగ్రాస్లో కూడా మనం చెక్స్ ప్యాటర్న్ చూడాలి అంటే ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు. చక్కటి కలర్ కాంబినేషన్ మెయింటైన్ చేస్తూ రెడ్ అండ్ బ్లాక్ కలర్కి కాంట్రాస్ట్గా తీసుకున్నారు అనమాట. ఇదంతా కూడా ఇవే కాకుండా ఇంకా ఇక్కడ బోల్డ్ లంగాలు ఉన్నాయండి. వీటన్నిటిని కూడా మీరు ఒకసారి చూసేసేయండి.